గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. నవంబర్ 24న బాధ్యతలు స్వీకరణ. 2027 ఫిబ్రవరి వరకు పదవిలో ఉండే. ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ 7 ఏళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత. దుమ్ము రేపిన మహిళా క్రికెటర్ జట్టు. జెమిమా రోడ్రిగ్స్ విరోధిత సెంచరీ. సెమీస్ లో ఆసీస్ పై విజయం. కాంగ్రెస్ గూండాగిరి. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం. నియోజకవర్గం నుంచి వెళ్ళండి, రేపటి నుంచి కనిపిస్తే వేసేస్తా. మాగంటి సునీత గోపీనాథ్ తరఫున ప్రచారం చేస్తే చంపేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపుడు. వికాస్పూర్ లో ప్రచారం చేస్తుండగా 15 మందితో వచ్చి వార్నింగ్. బీఆర్ఎస్ జెండాలు, ఓటర్ల లిస్టు, కరపత్రాలు లాక్కున్న వైనం. నవీన్ యాదవ్ బెదిరించి గంటలు గడవక ముందే దౌర్జన్యం. ఘటనా స్థలానికి పరిశీలించిన తాత మధు. బీఆర్ఎస్ బృందం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారు. తాత మధు. బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలపైనే దాడికి తెగబడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరి పోలీసులు ఏం చేస్తారు అక్కడ? ఇంత డైరెక్ట్ బెదిరింపులు చేస్తుంటే సుల్తాన్పూర్ లోను బెదిరింపులట. ప్రచారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ నేతలపై రౌడీజం అట. మరి పేపర్ లాగా అనిపిస్తున్నంత రియాలిటీ ఉందా, మరి ఇది కనబడుతుందా అనేది తెలవాలి. పోలీసులు తేల్చాలి ఈ విషయాన్ని. కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ ను ఖతం చేస్తామనడం దుర్మార్గం. కోడ్ ఉల్లంఘనను సీరియస్ గా పరిగణించండి. ఎలక్షన్ కమిషన్ బీఆర్ఎస్ ఫిర్యాదు. 2 ఏళ్లు ఏం చేసిందని ఓటేయాలి. జూబ్లీహిల్స్ లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలట. ఈ పెద్దమ్మ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా? ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డలో గురువారం ఇంటింటి ప్రచారం చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ హామీల మోసంపై నిలదీస్తున్న ఓ వృద్ధురాలట. ఓటెందుకు ఇండ్లు కూలగొడతానికా, కరెంటు కోతలకా? ఇప్పుడు చెయ్యి చూపిస్తే తర్వాత నెత్తి చెయ్యి పెడతారా? ఇస్తామన్న 4000 పింఛన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? మీరు పింఛన్ పెంచి ఇచ్చేసరికి నేను ఉంటానో సస్తానో. 10 ఏళ్ల సంధి పోని కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతున్నది? ప్రచారం కోసం వచ్చిన మంత్రి నిలదీసిన వృద్ధురాలట. మరి ఇవన్నీ ఎవరు రికార్డ్ చేసి అడిగిన ప్రశ్నలు? ఇట్లా నిలదీసిందని ఇట్లా ముఖం చాటేస్తున్న దృశ్యం అయితే కనబడుతుంది ఫోటోలా. మరి వీళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే ఉంటారు కదా. ఇట్లా నిలదీసిందన్న విషయం ఎట్లా వాళ్ళు పోయినాక మరి చెప్పిందా? ఎట్లా తెలిసింది? బయటికి ఎట్లా వచ్చింది? రైతు పొగిలే, గుండె పగిలే. ప్రకృతి ప్రకోపం, సర్కారు నిర్లక్ష్యం. తడిసిన పంట మొంతా ఎఫెక్ట్. వరి, మక్క, పత్తి పంటలకు తీవ్ర నష్టం. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కన్నీరు మున్నీరైన రైతులు. తేమ, కొర్రీలు తోడు వానదెబ్బ. పత్తి రైతు గుండెకోత. వరంగల్, హన్మకొండ, కాజీపేటను ముంచెత్తిన వరద. 7 దుర్మరణం. వరద నీటిలో 3 గల్లంతు. నీటి ముంపులో కాలనీలు చిక్కుకున్న 15,000 మంది. మరో 2 రోజులు వాన. వాతావరణ శాఖ హెచ్చరిక. దేవుడా ఏం చేసి బతకాలే? అయ్యో దేవుడా మేమెట్లా బతకాలే? నేనేం చేయాలనో చెప్పునాయన. నిన్నటి దాకా ఈడనే ఉన్నా. నిన్న వడ్లు మంచిగానే ఉన్నాయి, మంచిగా నేర్పిన. తేమ కూడా మంచిగానే వచ్చింది, అయినా కొనలేదు. వాన పడి ఇప్పుడంతా కొట్టుకుపోయింది. దేవుడా నేనేం చేయాలి? ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లలో ఇక్కడ ఎమ్మట కొంతే ఇంత బాధ ఉండదు కదా వాస్తవానికి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది? నిన్నటి వరకు మంచిగా ఉండేనట, మొన్నటి వరకు మంచిగా ఉండే, నిన్న వాన పడి ఆగమాయ పరిస్థితి. ఏం కావాలా? నిన్నటి దాకా ఈడనే ఉన్నా, నిన్న ఒడ్లు మంచిగానే ఉన్నాయి, మంచిగా నేర్పిన, తేమ కూడా వచ్చింది, అయినా కొనలేదు. వాన పడి ఇప్పుడు అంతా కొట్టుకపోయింది. ఎట్లా? అక్కడ పెట్టుకొని పడిగాపులు కాస్తుంటే రైతులు తెల్లారి వాన కొట్టింది. పరిస్థితి ఏంది? ప్రకృతిని వరం ఆపలేం, అది ప్రభుత్వం తప్పు కాదు. కానీ ఇట్లా వెయిటింగ్ చేపించి పంట, పొలాల్లో ఉన్న పంట నష్టానికి గవర్నమెంట్ ఏం చేయలేదు. కానీ ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత కూడా మీరు కొనకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు ఎక్కడికక్కడ కొట్టుకోపోయిన పరిస్థితి ఏంది? ఇది మాత్రం ముమ్మాడి ప్రభుత్వం తప్పే కదా. వానకు దెబ్బతిన్న పంట, రైతు ఆత్మహత్య. అప్పులకు తోడు పెట్టుబడి పోవడమే కారణం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం అట. పెళ్లిల మిగిలిన అన్నం బాధితులకు పంపండి, మాకు చెప్తే మా బృందాలు వచ్చి సేకరిస్తాయి. వరద బాధితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని వ్యాఖ్యలు. మండిపడుతున్న నెటిజన్లు. ఇది పెళ్లిలకు మిగిలిందట, అక్కడ ప్రజలకు ఇయ్యాలన్నట. మరి నువ్వు గడ్డి బిక్తున్నావు గవర్నమెంట్ నుండి? అరే పక్క పార్టీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూసి అలాంటి వ్యాఖ్యలు చేసిందంటే అర్థం ఉంది. అధికార పార్టీ నుండి ఏం మాట్లాడుతున్నావు? సహాయ చర్యల్లో గులాబీ శ్రేణులు. విపత్తులో బాధితులకు అండగా బీఆర్ఎస్. వరదలో చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ, బాధితులకు భరోసాట.
కేవైసీ తరహాలో వాహనాలకు కేవైసీ ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు. అజార్కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే ఆగమేఘాలపై క్యాబినెట్లోకి. నాడు టికెట్ నిరాకరణ, నేడు బుజ్జగింపు. అజారుద్దీన్ కొనసాగింపుపై అనుమానాలు. ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే సూచనలు లేవు. మరి ఆయన అడ్జస్ట్మెంట్ డ్రామానా? ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు మంత్రి పదవి ఇవాళ ప్రమాణ స్వీకారం ఉంది, చేస్తాడు, అయిపోతుంది. 6 నెలలు ఈయనకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ నిలబెట్టాలి. ఇప్పుడు ఎమ్మెల్యే నిలబెడతాం, అన్ని ఫిల్ అయి ఉంటాయి. ఎమ్మెల్సీ ఛాన్స్ లేదు అంటారు, అది కోర్టులోనే ఉంది దాని కథ. రాకపోతే మళ్ళీ బర్తరఫ్ చేస్తారు, అంతే ఏముంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ పబ్బం గడుపుకోవడం కోసం ఇవ్వడం. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తా లేరేం? 2 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టునైనా ఎందుకు చేపట్టలేదు? సమీక్షలో సీఎం రేవంత్ ప్రశ్నలతో అధికారులు అవాక్కు. ప్రభుత్వ వైఫల్యాలను తమ మీదకు నెట్టేయడంపై గుర్రు. ఆర్భాటమే తప్ప ముందుకు కదలని హెచ్సిటి పనులట. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై జలదీక్ష. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలోని వంతెన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం 2.4 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాన్ని పక్కన పెట్టింది. దీన్ని నిరసిస్తూ గురువారం వాగులోనే జలదీక్ష చేపట్టిన యువకుడు చంద్రయ్య యాదవ్ అట. నేటి నుంచి కేటీఆర్ ప్రచార హోరు. జూబ్లీహిల్స్ లో సుడిగాలి పర్యటన. అన్ని డివిజన్లలోనూ రోడ్ షోలు, ర్యాలీలు. నేడు షేక్పేట నాలా నుంచి ప్రారంభం అట. ఒక మహిళ డైరెక్ట్ ముఖం పట్టుకొని అడుగుతుందట. 2 ఏళ్ళు ఏం చేసిరని మీకు ఓట్లు వేయాలి అంటుందట. ఈయన కథ చూడు, ఈయన భాగవతం. పెళ్లిళ్ళ మిగిలిన అన్నం బాధితులకు పంపండి, మాకు చెప్తే మా బృందాలు వచ్చి సేకరిస్తాయి. వరద బాధితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని వ్యాఖ్యలట. ఇక ఏం మాట్లాడాలి ఆయన గురించి? వరద బాధితులను ఆదుకుంటామని చెప్తూనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విడుదల చేసిన వీడియో వివాదాస్పదం అవుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వం నుంచి సాయం తీసుకురాకుండా బాధితులను అవమానిస్తారా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే వరద విలయంలో చిక్కుకున్న వారిని ఆదుకుంటామంటూ నాయన్ రాజేందర్ రెడ్డి వీడియో విడుదల చేశారు. గురువారం పెళ్లిళ్లు, శుభకార్యాలు చాలా ఉన్నందున ఆహారం మిగిలిపోతే కార్యక్రమాల నిర్వాహకులు తమకు సమాచారం అందించాలని కోరారు. ఫంక్షన్ల వద్దకు తమ టీమ్స్ పంపిస్తామని, ఆహారాన్ని సేకరించి బాధితులకు పంపిణీ చేస్తామని చెప్పారు. రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను ఆదుకోవాలనే ఆలోచనలో ఉంటే ఆహారం తయారు చేయించి పంపిణీ చేయొచ్చు కదా అని సూచిస్తున్నారు. ఫంక్షన్ హాల్లో మిగిలిన అన్నాన్ని పంచి పెడతామని చెప్పడం దారుణమని మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వం వద్ద ఉన్న ప్రజాధనాన్ని తీసుకొచ్చి కూడా బాధితులను ఆదుకోవచ్చని సూచిస్తున్నారు. తుఫాను హెచ్చరికలపై ప్రభుత్వం అలసత్వం వహించడమే కాకుండా అధికార పార్టీ నేతలు అవమానించడం మరింత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నువ్వు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గడ్డి బిక్తుందా? ఎమ్మెల్యేలకు స్వతంత్రత లేదు ముఖ్యంగా. అందుకే ఇలాంటి దద్దమ్మలు డబ్బులు పంచి గెలిచేటోళ్ళు ఉండడం వల్ల ఫంక్షన్ హాల్లో మిగిలిపోయి తినడానికి ఏంది అనాథలా అడక్క తినేటోళ్ళ రోడ్ల మీద ప్రజలు ఆపద వచ్చింది ఎవడాదుకోవాలి? నీకు ఓట్లేసి గెలిపించింది, నువ్వు ఫంక్షన్ హాల్లో మిగిలిపోయింది తీసుకొచ్చి పెడతావానా? ప్రభుత్వం గడ్డి బిక్తుందా? నీకాడ ఎమ్మెల్యే నిధులు అంటూ ఉంటాయి కొన్ని, వాటితో ఆహారం వండించి పెట్టే దిక్కులేదా నీకు? ఆ మాత్రం సమర్థత లేదు. ఎమ్మెల్యే ఎందుకున్నావు నువ్వు? ప్రజలకు నువ్వు తింటావు అట్లనే. ఆపద వచ్చింది కదా, మరి మీ ఇంటిల్లి పాది ఫంక్షన్ హాల్లో చుట్టూ తిరుక్కుంటా మిగిలిపోయిన పెట్టించుకొని తింటురా రోజు ఎమ్మెల్యే గారు? చెప్పండి. ప్రజలకు ఆపద వచ్చింది, వరద వచ్చింది, నీ తప్పు లేదు, ప్రభుత్వం తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలా? నష్టం జరిగింది, నువ్వు చర్యలు తీసుకోవాలి. ఫంక్షన్ హాల్లో అడుకొచ్చి పెడతావా? మీ ఇంట్లో అట్లనే తింటురా అందరూ? ఇంటిల్లి పాది మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి, మీరు ఇంటిల్లి పాది ఆ ఫంక్షన్ హాల్లో అడుకొచ్చి తింటురా? ప్రజలు నష్టపోతుర్రని, మీరు నష్టపోయిరని వరదల వల్ల ప్రజలకు మాత్రం ఫంక్షన్ హాల్లో అడుకొచ్చి పెడతావా? నీ ఫండ్స్ ఏం చేస్తున్నాయి? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? మీరంతా గడ్డి బిక్కురా ఇంట్లో కూర్చొని. ఒక ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ నష్టం వస్తే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాల్సింది పోయి పక్క పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అన్నాడంటే అర్థం ఉంది. ప్రభుత్వ చర్యలు ఏం లేవు, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఏం హెల్ప్ చేయట్లేదు, దయచేసి ఫంక్షన్ హాల్లో తీసుకెళ్ళాలి అంటే ఓకే, మంచి ఉద్దేశం. కానీ మీరు చెప్తే పద్ధతి కాదు కదా. ఇంటిల్లిపాది మీరు అట్లనే అడక తింటురా ఫంక్షన్లల్లో? తలకాయ ఉండాలి మాట్లాడితే. ఒక ఆయన వరల్డ్ బ్యాంకులకు లెటర్ రాస్తాడు, ఒక ఆయన ఏదో చెప్తాడు. ముఖ్యమంత్రి కాంచెల్లి, మంత్రుల కాంచెల్లి, ఎమ్మెల్యే కాంచెల్లి ఒక్కరికి అవగాహన లేదు ఈ ప్రభుత్వంలో. ఏం పాలన బాగుపడ్డది? మీ బొంద మీద పాలన.
ఇంత దుర్మార్గం ఎమ్మెల్యే చెప్తాడా? అట్లా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ మిగిలిపోతే బెటర్ అని చెప్తాడా? నువ్వు తిని అట్లనే రోజు మరి నీ జీతం ప్రజలకి, నువ్వు మంచిగా బొచ్చడు ఫంక్షన్లు అయితే నీకు ఇన్విటేషన్ కూడా వస్తుంది. ఆ నియోజకవర్గంలో అయ్యే ఫంక్షన్ అన్నిటికీ ఇన్విటేషన్ వస్తుంది నీకు. పోయి తెచ్చుకొని మీరు తిని నీ జీతం ప్రజలకి అక్కడ తలకాయ ఉండాలా మాట్లాడితే. ప్రతిపక్ష పార్టీలో సాంటిది సహాయక చర్యల్లో వండి పెడుతురు. ఇంకానే వీడియో పెట్టుడు హైలైట్. ఏదో వీడియో అంటే ఏం పెడుతుంది? తలకాయ మాట్లాడే వీడియో పెట్టాలి. సహాయక చర్యల్లో గులాబీ శ్రేణులు, విపత్తులో బాధితులకు అండగా బీఆర్ఎస్, వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ, బాధితులకు భరోసా కల్పించిన పార్టీ నేతలట. మరి మీరేం చేస్తున్నారు? ఇలాంటి వీడియో పెట్టరు నలుగురికి. ఎవరన్నా మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు ఇట్లా సాయం చేయండి అని పెడితే అర్థం ఉంది. ఫంక్షన్లలో మిగిలిపోయింది తెచ్చిపెట్టమనలేదండి. అట్లా మిగిలిపోయింది తెచ్చుకొని కేంద్రం నుంచి ఇక్కడ మిగిలిపోయిన అక్కడ పంపించి ఈ బుద్ధులే కదా మీకు నేర్పేది. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. ప్రజలను ఆదుకున్న ఆలోచన ఆర్థిక మీకు. చేతికొచ్చిన పంట నీళ్ల పాలు. రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తి డ్యామేజ్. ప్రధానంగా 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుఫాను ప్రభావం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అపార నష్టం. నీట మునిగిన 2.53 లక్షల మంది రైతుల పంటలు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా, ప్రభుత్వానికి నివేదిక. అన్నదాతకు అండగా ఉంటాం. తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు, మిల్లుల్లోకి తరలించండి. అవి అందుబాటులో లేకుంటే ఫంక్షన్ హాళ్లలోకి షిఫ్ట్ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కొనుగోళ్ల కోసం ప్రతి ఐకేపీ సెంటర్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్. వరంగల్కు హైడ్రా టీమ్స్ పడవలను పంపాలని సూచన. మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. నేడు వరంగల్, హుస్నాబాద్ ఏరియాలో సర్వే. ఎకరానికి 10,000 పరిహారం. మంత్రి తుమ్మల నాగేశ్వర్. ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే ఎకరానికి కాదు ఇవ్వాల్సింది, అక్కడ పండించిన వడ్లకి. నువ్వు ఎకరానికి నష్టం ఇస్తే వానికి వస్తుంది, భూమి ఉన్నోనికి వస్తుంది. అలా కౌలు రైతు పండించేది వానికి నష్టం. ఎవరికి ఇస్తావు ఈ పంట నష్టం? ఎకరానికి 10,000 పంట నష్టం అనేది ఎవరికి ఇస్తారు? ఇక్కడ ప్రతిసారి జరిగేది ఇదే తప్పు. ఇప్పుడు ఈయన కౌలకు తీసుకుంటాడు, పండిస్తావు, పంట నష్టం, కౌలు రైతు పోతాడు. ఎకరానికి 10,000 ఎవరి అకౌంట్లో వేస్తావు నువ్వు? రైతు పండించిన ఆయన అకౌంట్లో వేస్తావా? భూమి పట్టా పేరు మీద ఉన్న ఆయన అకౌంట్లో వేస్తావా? ఇదో పెద్ద సమస్య రైతులకు. ఫైనల్ కు ఇండియా. సెమీస్ లో ఆస్ట్రేలియాపై విమెన్స్ టీమ్ గ్రాండ్ విక్టరీ. ఎకరాకు 10,000 నష్టం ఓకే, కానీ ఎవరి మీద వేస్తావు? అసలు వాస్తవానికి కౌలు రైతు అనేటి ఆయన నిర్లక్ష్యానికి గురవుతుంది ప్రతిసారి. అరే భూమి వందలు ఉంటది, 20-30 ఎకరాలు ఉంటది, ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంటది. వాడు దున్నాడు చెయ్యడు, వానికి ఏం తెలియదు, కౌలుకి ఇస్తాడు. ఆ కౌలు రైతు ఏం చేయాలి? మళ్ళీ నాకు కౌలు చెల్లించాలి, ఇటు రైతు బంధు ఆయనకే, భూమి ఆయనకే పోతుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా జరిగిన నష్టం వల్ల మళ్ళీ ఎకరానికి 10,000 అంటే ఆ ఎకరం ఎవరికి ఇస్తావు? ఆ రైతు దున్నిన రైతుకి ఇస్తావా? మరి పండించిన రైతుకి ఇస్తావా? భూమి పట్టా ఉన్న ఆయనకి ఇస్తావా? ఇదో పెద్ద సమస్య. బలహీనపడిన మమత. ఇక రాష్ట్రంలో వారం రోజులు పొడి వాతావరణమే. వాతావరణ శాఖ వెల్లడి. ఊరుగల్లు, గుండె చెరువు ఆగం చేసిన మొంతా తుఫాన్. జల ఇబ్బందుల్లో 40కి పైగా కాలనీలు. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరద నీరంతా సిటీ వైపు. కేయూ 100 ఫీట్ల రోడ్డు కాలనీలో ఊర చెరువు బీభత్సం. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు. ముమ్మరంగ సహాయక చర్యలు. సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. హన్మకొండ, వరంగల్ వరదల్లో 3 మృతి. 20 మంది పిల్లల కిడ్నాప్. కాల్పుల్లో నిందితుడి మృతి. ముంబైలోని పావాయి ఏరియాలో ఒక వ్యక్తి 20 మంది పిల్లల్ని బంధించడం ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టాడు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి చనిపోయాడట. బలహీనపడిన మొంతా. ఇక రాష్ట్రంలో వారం రోజులు పొడి వాతావరణమేట. 7న పోలవరం మీటింగ్. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై చర్య. పీపీఏ ఆఫీస్ రాజమహేంద్రవరానికి తరలింపుపై కూడా మనకచర్ల డిపిఆర్ పై తెలంగాణ నిలదీసే అవకాశం. అమెరికా, చైనా టారిఫ్ డీల్. అజారుద్దీన్ ఓ నేరస్తుడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేట్ చేస్తారు? మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్ స్టేట్మెంట్లతో ఆ పార్టీ ఎదగదు. దేశానికి పట్టిన చీడ పురుగు మజ్లీస్ పార్టీ. గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణట. కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఓ నేరస్తుడని, అలాంటి వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేట్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తి అజారుద్దీన్. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారు
ఆయనపై ఉన్నవి సాదాసీదా కేసులు కాదు, తీవ్రమైన కేసు ఉంది, దేశ పరపతిని గౌరవాన్ని మంటగలిపే కేసు అది అని దుయ్యబట్టారట. కేబినెట్ లోకి అజారుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రాట. ప్రమాణ స్వీకారం ఆపేందుకు గవర్నర్ పై కేంద్రం ఒత్తిడి. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మండిపాటు. మరి ఇప్పుడు తక్షణమే ఇప్పటికిప్పుడు నువ్వు అసలు ఆయనకి ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంది మంత్రి పదవి? మీ మీ ఏమంటారు, ఎమ్మెల్యేలు లేరా మంత్రులు? ఆయనకే ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీకి ఇప్పుడు అవకాశం ఉందో లేదో తెలియదు. తక్షణమే ఆయనకు యుద్ధ ప్రాతిపదికన మంత్రి పదవి ఇవ్వడానికి రాష్ట్రమైంది. జూబ్లీస్ ఎలక్షన్సే కదా. మైనార్టీలపై బీజేపీ నేతకు ఎందుకు అంత కక్ష? నువ్వు మతానికి ఉంచుతారా? ఇక బైపోల్కు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏమిటి? రాజస్థాన్ లో బైపోల్ టైంలోనే అభ్యర్థికి బీజేపీ మంత్రి పదవి ఇవ్వలేదా? ఎన్ని కుట్రలు పన్నినా అజారుద్దీన్ కేబినెట్ లో సీఎం తీసుకుంటారు. జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఆరాటం. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందాన్ని కవిత ఎప్పుడో చెప్పారని కామెంట్ అట. ఓకే, వాళ్ళు కుట్ర చేస్తారు, మరి మీరు చేసేది ఏంటిది? పల్లిబట్టానా? మీరు చేసేది కుట్రేగా, జనాలను మోసం చేయడమే కదా. ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో తీసుకొచ్చి ఇప్పుడు మరి 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే మళ్ళీ బర్తరఫ్ చేస్తారు కదా ఆయనను. టీమ్స్ నిర్మాణం స్పీడప్. డిసెంబర్ 31 కల్లా అందుబాటులోకి వరంగల్ సనత్ నగర్ హాస్పిటల్స్. వచ్చే ఏడాది మార్చిలో అల్వాల్, జూన్లో ఎల్బీ నగర్ టీమ్స్, డిసెంబర్లో నిమ్స్ హాస్పిటల్ డెడ్ లైన్ పెట్టుకుని ముందుకెళ్తున్న ఆర్ఎండ్బి అధికారులట. పూర్తయితే పేదలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లో కార్యక్రమం అట. వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు. చేతికొచ్చిన పంట నీళ్లపాలు. త్వరలోనే సర్వే చేసి పూర్తి స్థాయి పంట నష్టాన్ని తేల్చాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఓరుగల్లు, గుండె చెరువు ఆగం చేసిన మొంతా తుఫాన్. జల దిగ్బంధనం 40కి పైగా కాలనీలట. ముగ్గురు పిల్లల నిబంధనలో జోక్యం చేసుకోలేం. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయకూడదన్న నిబంధనను జోక్యం చేసుకోలేమంటూ గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కు కాదంటూ పిటిషన్ను కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదన్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21.3ని కొట్టివేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ఉప్పు వీరన్న మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ కూడా బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నిబంధన రాజ్యాంగం కల్పించిన అధికారణ విరుద్ధమన్నారు. ఈ నిబంధన రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించాలన్నారు. ఈ నిబంధన ప్రభుత్వం రద్దు చేస్తూ గెజిట్ జారీ చేసిందని, దీనికి గవర్నర్ ఆమోదం లభించలేదని వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు పరిధిలోకి రాదని, ఇదేమీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల నిర్వహణకు చెందిన ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కాదంటూ సుప్రీంకోర్టు జావేద్ వర్సెస్ హర్యానా కేసులో స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదని, అంతేకాకుండా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి తీసుకొచ్చిన సవరణను గవర్నర్ ఆమోదించకపోవడంతో ఇంకా అమల్లోకి రాలేదన్నారు. ఈ పిటిషన్ లో హైకోర్టు జోక్యం చేసుకోలేదంటూ పిటిషన్ ను కొట్టేసిందంటే ప్రభుత్వం నిర్ణయం అన్నమాట. అది ప్రభుత్వం ఎట్లా చట్టం చేసుకుంటే అట్లా పోవచ్చు అనమాట. కోర్టులకు ఏం నష్టం లేదు, దానివల్ల కోర్టులు జోక్యం చేసుకోవని ఆ పిటిషన్ ను కొట్టిపడేసింది. నవంబర్ 10న కామారెడ్డిలో బీసీల సభ. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి యాక్షన్ ప్లాన్ ప్రకటన. నవంబర్ 3 నుంచి 10 వరకు జిల్లాల రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలట. రైట్. సర్కారు దవాఖాన్లకే బీపీ రోగుల క్యూ. రాష్ట్రంలో చికిత్సకు వచ్చే బీపీ పేషెంట్ల సంఖ్య 5 ఏళ్లలో డబుల్. ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ సర్వేలో వెల్లడి. 14% నుంచి 20% పెరిగిన చికిత్సలట. మెడిసిన్ సప్లై 63% నుంచి 91%. పిహెచ్సిల్లో
అన్ని మందులు అందుబాటులో తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో స్టడీ చేసిన సంస్థ. హరీష్ రావుకు కవిత పరామర్శ హైదరాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గురువారం ఉదయం ఆమె తన భర్త అనిల్తో కలిసి కోకాపేటలోని హరీష్ నివాసానికి వెళ్లారు. హరీష్ తండ్రి సత్యనారాయణరావుకు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె తన మేనత్త లక్ష్మిని పలకరించి ఓదార్చారు. అప్పుడు పోలేదు, ఒక 2-3 రోజుల తర్వాత మరి ఇక భర్తను తీసుకొని పోయి వాళ్ళ మేనత్తని పరామర్శించి వచ్చిందట. 8 సబ్స్టేషన్లు మునిగినాయి, 884 కరెంటు పోల్స్ విరిగినాయి, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు, సీఎండి ముషారఫ్ ఫరూఖీ. ప్రైవేట్ కాలేజీల తనిఖీలకు విజిలెన్స్ రెడీ, డీఎస్పీ అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం. సోదాల్లో విజిలెన్స్ తో పాటు పోలీస్ విద్యాశాఖ అధికారులట. విద్యార్థులు, స్టాఫ్ ఫీజులు, స్కాలర్షిప్ వివరాలపై ఆరాయి. ఇప్పుడు కాలేజీలు అవన్నీ ఏర్పాటు చేసుకునే పనులు ఉంటాయి. ఇక అసలుకే మోసం వస్తుంది కదా, మళ్ళీ ఇలా ఫెయిల్ అయితే ఇంకెక్కడి రియంబర్స్మెంట్, ఇంకెక్కడి ఫీజుల గొడవ. బీసీలకు రాజ్యాధికారమే నా చివరి కోరిక, అందుకోసం తుదిశ్వాస వరకు పోరాటం చేస్తా ఆర్ కృష్ణయ్య. నేను పుట్టినప్పటి నుంచి చేస్తున్న ఆర్ కృష్ణయ్య బీసీల కోసం పోరాటం. కానీ మరి రిజల్ట్ ఏందనేది ఇంకా నాకైతే తెలియదు, చూడాలి మరిగా. ఏకమైన విరోధులు, దక్షిణ కొరియా వేదికగా చైనా అమెరికా నేతల భేటీ. జిన్పింగ్ తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్. 10% సుంకాలు తగ్గించిన అమెరికా అధ్యక్షుడు. పలు విషయాలపై చర్చలు, వాణిజ్య వారకు విరామమట. ఆపత్కాలంలో ఆదుకోండి, రైతులకు వేదన మిగిల్చిన మొంతా తుఫాన్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, నష్టాలను అంచనా వేసి వివరాలు తెలియజేయాలి, విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి. వరంగల్ ముంపు ప్రాంతాల్లో పోలీస్ సేవలు. హైదరాబాద్ నుంచి హైడ్రా టీంలను పంపించండి, తక్షణ సహాయక చర్యలకు పడవలను పంపించాలి, వరదలకు చిక్కుకున్న వారి డ్రోన్ల సాయంతో ఆహారం. సిఎస్ డీజీపీకి ఆదేశించిన సీఎం. 334 లొకేషన్స్ లో 230 కిలోమీటర్లు ధ్వంసమట రోడ్లు. మొంతా తుఫాన్తో రోడ్లకు దెబ్బ. తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు 7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 225 కోట్ల వరకు ఖర్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకట వెల్లడి. కోడ్ ఉల్లంఘన, జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేసే చర్య. మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆపాలి, అజారుద్దీన్ కు పదవి. మైనార్టీలను దువ్వడమే. ఎన్నికల అధికారికి బీజేపీ నేతల ఫిర్యాదు. ఎందుకీ అక్కసు, బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ను జూబ్లీహిల్స్ లో గెలిపించే ప్లాన్. కీర్తి తెచ్చిన ఘనత అజారుద్దీన్ది. బట్టి, రాజస్థాన్ లో మీరు ఎలా మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, 20 రోజుల ముందు మంత్రి పదవి ఇవ్వలేదా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మధ్యాహ్నం 12:15కు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారట. గెలుస్తా, రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇస్తా. బీసీల రిజర్వేషన్ పై పోరు టైంలో ఉప ఎన్నిక. నవీన్ బీసీ బిడ్డ కావడంతో కాంగ్రెస్ కే ఛాన్స్. సానుభూతి ఓట్లే ఆశగా బీఆర్ఎస్ ఎదురిత. హిందుత్వవాదంతో ముందుకు పోతున్న బీజేపీ నవీన్ కే మద్దతు అంటున్న జూబ్లీహిల్స్ ఓటరు. జూబ్లీహిల్స్ వీధుల్లో వినిపిస్తున్నది ఒక్కటే మాట, నవీన్ యాదవ్ అంటే ధైర్యం, నమ్మకం, నిజాయితీ అట. 53వ చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్. ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్. పీజీ సెట్ 2025 దరఖాస్తు గడువును పొడిగింపు. అపరాధ రుసుముతో నవంబర్ 21వ తేదీ వరకు అవకాశం. ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలి. తుఫానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్టం పరిహారం చెల్లించాలి. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రపోజల్ పెట్టిండు. 25,000 నష్టపరిహారం. దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీ విజయవంతం చేయండి, కల్లపల్లి ప్రణదీప్ మాదిగా. నష్టపోయిన రైతన్నలు, బాధితుల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి. ఆజ్కి బాత్ చూద్దాం. ముంచుకొచ్చింది మొంత, ముంచుతుంది అంతా. ఈ ఏడు ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తొలకరి పలకరించే తొలినాళ్లలో రైతు పంట విత్తే సమయంలో ఆశించిన రీతిలో అంతగా వానల జాడ లేక కాలం ముఖం చాటేసింది. అదునుకు చినుకులు పడక కాలం ఒకపరి కనికరించాక ఆదిలో ఆశలు కాటేసింది. అష్టకష్టాలు వచ్చి రైతన్నలు సాగు చేసిన పైరు పంట ఇప్పుడు నోటికాడికి వచ్చే దశలో అకాల తుఫాను వర్షాలకు అమాంతం మాగం అయిపోయింది. పంటలు ఒక్కటే కాకుండా అపార ఆస్తి నష్టం అవుతుంది, భారీగా ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది. తస్మాత్ జాగ్రత్త, పొంచి ఉంది వాన వరదల ప్రమాదం. తెలంగాణ దిగొచ్చిన ట్రంప్ చైనాపై సుంకాలు తగ్గిస్తున్నట్టు ప్రకటన. ముంచిన మొంత, దెబ్బతిన్న పంటలు, పత్తికి భారీ విపత్తు, కన్నీరు పెట్టుకున్న రైతులు. కలెక్టర్లు క్షేత్రస్థాయి కదలండి.
ఛేదనలో జెమిమో రోడ్రిగస్ అజేయ సెంచరీ. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అడుగు. సెమీఫైనల్లో ఆసీస్పై ఘన విజయం. ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్ కప్. నేడు రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. 20% తేమ ఉన్న ధాన్యం కొనాలి. పంట పరిహారంపై ఆందోళనలు. బీసీ రిజర్వేషన్పై బీజేపీ ద్వంద్వ వైఖరి. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం విపక్ష. అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిన మోడీ. నిరుద్యోగ జేఏసీకి సిపిఐఎం మద్దతు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖమ్మంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులను అడ్డుకుంటాం. బకాయిలు అడిగితే విద్యా సంస్థల్లో విజిలెన్స్ దాడితో బెదిరిస్తారా? సీఎం హామీని అమలు చేయాలి. 14 లక్షల మంది పేద విద్యార్థుల గోస ప్రభుత్వానికి వినపడదా? సర్టిఫికేట్లు ఇచ్చేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలలు, యూనివర్సిటీలు బంద్. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో అరెస్టులు ఖండించిన రాష్ట్ర కమిటీ. హైదరాబాద్లో నారాయణగూడ నుంచి వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ అట. ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు చేయించడేంది? దిక్కుమాలిన ఆలోచన. కాకపోతే ఇన్ని రోజులు ఏం చేశారు? బెయిల్అవుట్ కాదు, బ్లాక్మెయిల్. డిస్కమ్లు 1,00,000 కోట్లు ప్యాకేజీ కేంద్రం కుట్ర. రాష్ట్రాల హక్కుల్ని హరించే ప్రైవేటీకరణ చర్య. ప్రజలు తిప్పికొట్టాలి. ఈఎఫ్ఐ. బతికుండగానే మార్చిలోకి. మహబూబాబాద్ జీజీహెచ్లో ఘటన. అలాంటిదేమీ లేదు, తీసుకొచ్చి వైద్యం చేశాను సూపరింటెండెంట్ శ్రీనివాస్. అది మహబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ అమానుషణ ఘటన వెలుగు చూసిందట. బతికుండగానే వ్యక్తి మార్చిల్లో వేసినట్టు ప్రచారం జరుగుతుండగా అలాంటిది ఏమీ లేదంటున్నారు. సూపరింటెండెంట్ వీడియో విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చాడు. అయితే రాత్రంతా బయట ఉండిపోయానని ఆ తర్వాత సెక్యూరిటీతో చెప్పాడట. ఏదో చూద్దాం. అమ్మా నాన్నల గొడవలు, ఒత్తిడిలో పిల్లలట. మానసికంగా కుంగిపోతున్న యువత. భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం. మారుతున్న సామాజిక పరిణామాలు. కుటుంబాలను హెచ్చరిస్తున్న సైకాలజిస్టులు. ప్రతి కుటుంబంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవారయ్యే వరకు ప్రతి అంశంలోనూ వారు శ్రద్ధ వహిస్తారు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుందని సాధారణంగా అందరూ అంటుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అయితే పిల్లల ముందు దాదాపుగా తల్లిదండ్రులు ఎవరు గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది పూర్తి స్థాయిగా. తల్లిదండ్రులు తరచూ గొడవ పడడం అంటే పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు పెద్దవారయ్యాక కూడా తల్లిదండ్రుల ప్రవర్తనలో ఏ మార్పులు రాకపోవడం, అద్దె తరాల గొడవలు, వాదోపవాదాలు యువతరం భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్తున్నారు. ఒక వయసు వచ్చి చదువు పూర్తయి ఉద్యోగం పరీక్షలు సన్నద్ధం కావటమో, ఉద్యోగాలు, వ్యాపారం వంటివి చేస్తున్న పిల్లలు తల్లిదండ్రులు తగులాటలు అనేది ఒక సమస్యగా పరిణమించింది. అలాంటి సందర్భాల్లో గొడవలను ఆపాలని ప్రయత్నించినా తల్లిదండ్రులు వినకపోవడం, తిరిగి వారినే నిందించడం వంటివి చేస్తున్నారు. ఉద్యోగం, పెండ్లి, భవిష్యత్తు వంటి అనేక బాధ్యతల మీద పడుతున్న సమయంలో ఇలాంటివి దేశంలో పలు కుటుంబాల్లో యువకులు ఇబ్బందికరంగా మారాయని మానసిక నిపుణులు అంటున్నారట. వాస్తవానికి చిన్నపిల్లల నుంచి ఒక విద్య అయిపోయే స్థాయి వరకు తల్లిదండ్రులు ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు లేని సమయంలో చూసి వాళ్ళ మీద ప్రభావం పడకుండా సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. పిల్లల ముందు సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. 12 ఐడి కార్డుల్లో ఏదైనా సరే ఓటు వేయవచ్చు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పద్మనాభ్. ఉపపోరు ప్రచారంలో దోసలేసిన మంత్రులు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అట. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. ఫైనల్ కు టీమిండియా. ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం. పెద్దల చేతుల్లో కానామేట్. బహుళ అంతస్తు నిర్మాణాల వెనుక పొలిటికల్ లీడర్లు. అక్కడే అసైన్డ్ భూములు కథే వేరు. ఒకే వ్యక్తి చేతిలో ఎకరాలు. అంత చిక్కని అసైనీలు. రింగ్ మాస్టర్ల వెనుక రాజకీయ నేతలు. రెవెన్యూ అధికారులు తరచూ ఫిర్యాదులు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న యంత్రాంగం అట. ఓ ఎమ్మెల్యే వియ్యపుడి వాణిజ్య భవనం అట ఇది. వరద నష్టంపై సర్వే. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి. ముంబైలో ఎన్కౌంటర్. ఆడిషన్స్ పిలిచి 17 మంది పిల్లలను బంధించిన దుండగుడు. ఎయిర్ గన్తో నిందితుడి కాల్పులు. ఫైరింగ్ చేసిన పోలీసులు. పిల్లలంతా సురక్షితం. ఆడిషన్స్ కానీ పిలిచిండట. 88,000 కోట్లు. దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో భారతీయ పెట్టుబడిదారుల్లో బార్లు నాణాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో $10 బిలియన్
విలువైన రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు జరిగాయి. మొత్తం వినియోగంలో బార్స్ నాణ్యాల వాటా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పెరిగినట్టు ప్రపంచ స్వర్ణ మండలి గురువారం ప్రకటనలో తెలిపిందట. పసిడిపై భారతీయులు భారీ పెట్టుబడులు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా బార్స్ నాణ్యాల కొనుగోలు. ప్రపంచ స్వర్ణ మండలి ప్రకటన. మొత్తం ప్రపంచంలో ఎంత బంగారం ఉందో కేవలం భారతీయ మహిళల దగ్గర అంత బంగారం ఉంది. ఒక సర్వేలో తెలిసింది. మొత్తం ప్రపంచ దేశాలలో ఎంత బంగారం ఉందో అంత బంగారం అందరికంటే ఎక్కువ భారతీయ మహిళల దగ్గరనే ఉంది ఆ బంగారం. జియో బంపర్ ఆఫర్ 18 నెలలు ఫ్రీగా గూగుల్ ఏఐ ప్రో యాక్సెస్ జెమినీ ఫీచర్లతో అన్లిమిటెడ్ 5G ప్లాన్ ఉన్న వారికి వర్తింపట. కక్ష సాధింప ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినప్పుడు వసతులు సౌకర్యాలు గుర్తొస్తున్నాయా? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇప్పుడే తనిఖీలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? దానిపై మాకు అభ్యంతరం లేదు, ముందుగా బకాయిలు చెల్లించండి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల డిమాండ్. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో. మధ్యాహ్నం 12-15 గంటలకు ముహూర్తం. బతుకుండగానే మార్చురికి చనిపోయాడనుకోని గదిలో పెట్టి తాళం. రాత్రంతా మృతదేహాల మధ్య గడిపిన రోగి. మానుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం. ఫిబ్రవరి 15 నుంచి సిబిఎస్ఈ పరీక్షలు. రంగంలోకి అగ్రనేతలు. నేటి నుంచి ఈటెక్కనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇటు కేటీఆర్, అటు రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్లతో జోష్. విస్తృత పర్యటనలో బిజీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత విద్యార్థులకు మరిన్ని చిక్కులు. ఆటోమేటిక్ రెన్యువల్ సేవలు నిలిపివేసిన అమెరికా. వర్క్ వీసా పర్మిట్ రూల్స్ మరింత కఠినం. ఓపీటీ కింద జాబ్ చేసే ఫారిన్ స్టూడెంట్లకు ప్రాబ్లం. గడువులోగా రెన్యువల్ కాలేదంటే జాబ్ పోయినట్టే. F1 స్టూడెంట్, H4 వీసాదారులపై తీవ్ర ప్రభావం. దాదాపు 4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ముప్పట. మమ్మల్ని ఎలా వెళ్ళి పొమ్మంటారు? మేము సక్రమంగా యుఎస్లోకి వచ్చాం. మా యవ్వనం సంపదను ఇక్కడే ఖర్చు చేశాం. మాలో అమెరికా డ్రీమ్స్ నింపింది మీరు కాదా? ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నిలదీసిన భారతీయ సంతతి యువతి. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య. ఉరేసుకొని బలవన్మరణం. సూసైడ్ నోట్ లభ్యం. కామారెడ్డి జిల్లాలో ఘటనట. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చూడు ఎట్లుందో సమాజం. ఇల్లరికం అల్లుడి ఆత్మహత్య. అత్తమామల వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్. కామారెడ్డిలో విషాద ఘటన. అత్తమామల వేధింపులు భరించలేక ఇల్లరికం అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం ముగ్రవాయి మైసమ్మ ఆలయం షెడ్లో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన అన్వేష్ రెడ్డి 35 ఏళ్ల క్రితం మాచారెడ్డి మండలం గణపూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్ళాడు. ఏదో 5 ఏళ్ళు అయిందట పోయి. గణపూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్ళి క్రమంలో గురువారం ఉగ్రవాయు కట్ట మైసమ్మ ఆలయం వద్ద గల షెడ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో అత్తమామల వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అన్వేష్ రెడ్డి పేర్కొన్నాడు. పోలీసు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారట. అంటే ఇప్పుడు కొడల మీద అజమాయిషి పోయి అల్లుల మీదకి వచ్చింది. అది కూడా ఇల్లరికం అల్లుడు పోయినట. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోయినట్టు. అట్లుంది పరిస్థితి. పోలీస్ కేసు పెట్టాల్సింది అనవసరంగా. ఇప్పుడు 498 గృహహింస చట్టం లెక్క మహిళలకు ఉన్నట్టు అబ్బాయిలకు కూడా ఇలాంటి చట్టాలు ఉండాలి. ఉంటేనే కదా ఇప్పుడు ఆయన కూడా పోయి నాకు ఇట్లా నష్టం జరుగుతుంది, అత్తమామల వేధింపులు ఉన్నాయని కేసు పెట్టేటోడు. ఈ మగవాళ్ళకు జరుగుతుంది అన్యాయం. మెన్స్ కమిషన్ అనేది కావాలని చాలా మంది పోరాడుతారు. వాస్తవానికి మెన్స్ కమిషన్ కావాలి. ఎందుకంటే ఇలాంటి వేధింపులకు బలై పాపం ఆయన ఆత్మన్యూనత భావం, ఆయన ఆలోచన లేని విధానం ఎమ్మడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాయి. ఎట్లా? ప్రాణం తీసిన బ్యాంక్ లోనట. ఈఎంఐ కట్టాలని ఒత్తిళ్లు, యువకుడు సూసైడ్. పటాన్చెరు పరిధి చిక్కుల్లో విషాదం. తీసుకున్న బ్యాంక్ లోను ఈఎంఐ కట్టలేక బ్యాంక్ అధికారులు ఒత్తిళ్లు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో చిట్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిట్కూరు గ్రామానికి చెందిన సాయికృష్ణ 26, తండ్రి లక్ష్మయ్య స్థానికంగా బార్బర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది సాయికృష్ణ తన తల్లి లలిత పేరుపై ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 13 లక్షలు లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి నెల ఈఎంఐ కడుతూ వచ్చాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో గత 2 నెలల నుంచి ఈఎంఐ కట్టకపోవడంతో షూరిటీగా ఉన్న సాయికృష్ణను లోన్ డబ్బులు కట్టాలని పదే బ్యాంకు నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై సాయికృష్ణ మనస్తాపంతో గురువారం ఇంట్లో ఫ్యాన్ గురేసుకున్నాడు. బ్యాంకు ఒత్తిళ్ల వల్లే తన కొడుకు చనిపోయాడని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. 5,000 కోట్లు 6,000 కోట్లు బడా బాబులకు ప్రభుత్వం లోన్లు తీసుకొని నష్టపోయారని
మాఫీ చేస్తున్న టైంలో మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఉన్నప్పుడే కడుతున్నాను, తెగించి పోరాడాలి. ఈ ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఏంది? వేల కోట్లు చెప్పి బడాబడా బాబులే సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతారు మాఫీలు చేయించుకొని. ఈ ప్రభుత్వం వాళ్ళకి మాఫీలు చేస్తుంది. చిన్న చిన్న లోన్లు తీసుకొని భయపడి ఎందుకు అట్లా? నాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, రాజీనామా అంటూ వచ్చే పుకార్లు నమ్మొద్దు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మున్నేరు ఉగ్రరూపం, భయం గుప్పిట్లో జనం. ఊరుగల్లు అతలాకుతలం, తెగిపోయిన చెరువులు, కలవట్లు, రోడ్లు. 65 కాలనీలు చేరిన వరద నీరు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. ఐదు నిమిషాల కోపం 6 గంటల వృద్ధాప్యానికి సమానమట. స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయట, గుండె జబ్బుల ప్రమాదం. 5 నిమిషాల కోపం 6 గంటల జీవన ప్రమాణాన్ని తీసేస్తుంది. కష్టం ఎక్కువైతే క్యాన్సర్కు చెక్, అధిక స్థాయి వ్యాయామంపై అధ్యయనం. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఇబ్బంది పెడుతున్న సైలెంట్ కిల్లర్ ఇది. ప్రతి 6 ఒకరికి దీనివల్ల మరణిస్తున్నట్టు వేదికలో పేర్కొన్నారట. చాలా ప్రమాదకరంగా ఉంది సిచ్యువేషన్. తీవ్రమైన వ్యాయామాలు క్యాన్సర్ ప్రసరణ కణాలను నాశనం చేయడంలో సహాయపడతాయని తెలుసుకునేందుకు పరిశోధకులు ఆ సమయంలో రక్త ప్రవాహాన్ని అనుకరించి ఇందుకోసం మైక్రోఫ్లూయిడ్ వ్యవస్థను ఉపయోగించారు. అధిక షీర్ స్ట్రెస్, తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో ఉత్పత్తి అయ్యే రకం 6 సెంటీమీటర్ వద్ద 90% క్యాన్సర్ సర్క్యులేటింగ్ కణాలను తొలగించిందని కనుగొన్నారు. అయితే తక్కువ స్థాయి సాధారణ వ్యాయామాల సందర్భంగా తక్కువ ఒత్తిడి స్థాయిలు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో తక్కువ ప్రభావాన్ని చూపాయని, తీవ్ర వ్యాయామాల సందర్భంగా మాత్రం హైషీర్ స్ట్రెస్ అనుకర పద్ధతి ద్వారా రక్త కణాలకు విడిచిపెట్టి క్యాన్సర్ కణాలు ఎంపిక చేసి చంపిందని గుర్తించారట. అధిక స్థాయి వ్యాయామం చేస్తే, ఎక్కువ కష్టపడితే క్యాన్సర్ కణాలు చిక్కుపడుతుందట.